నమస్తే వెల్కమ్ టు డి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. చరిత్రలో మరో మహోన్నత ఘట్టం నేడు ఆవిష్కృతమైందన్న మోడీ. రాజధాని అమరావతి పునః ప్రారంభోత్సవ కార్యక్రమం ప్రధాని చేతుల మీదుగా ఆవిష్కరణ. దేశంలో ఉగ్రవాదాన్ని అణచివేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం మోడీకి పూర్తిగా సహకరిస్తుందన్న రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. లక్షలాది మంది ప్రజల సాక్షిగా మోడీకి హామీ ఇచ్చిన సీఎం. గూడూరు నుంచి విజయవాడ మధ్యలో నూతనంగా నిర్మిస్తున్న 3వ రైల్వే పనులు 140 కిలోమీటర్ల వేగంతో రైల్ రన్ విజయవంతంగా నిర్వహించినట్లుగా తెలిపిన రైల్వే అధికారులు. చరిత్రలో మరో మహోన్నత ఘట్టం నేడు ఆవిష్కృతమైందని ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా రాజధాని అమరావతి పునః ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. రాష్ట్ర నలుమూల నుంచి ప్రజలు తరలివచ్చారు. జిల్లాల నుంచి బస్సులు, కార్లు, ఇతర వాహనాల్లో రాజధాని ప్రాంతానికి జై హో రాజధాని అంటూ తరలివచ్చారు. రాయలసీమ, గోదావరి జిల్లాలో ఉత్తరాంధ్ర నుంచి ప్రత్యేక వాహనాల్లో వేలాది మంది ప్రజలు అమరావతి పునర్నిర్మాణ కార్యక్రమానికి ఉత్సాహంతో ఉరుకులేసుకుంటూ కదిలివచ్చారు. అమరావతి పునః ప్రారంభ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడారు. 5 కోట్ల తెలుగు ప్రజలు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్న అమరావతి రాజధాని పునర్నిర్మాణంలో అమరావతి స్వప్న సహకారం అవుతున్నట్లుగా కనిపిస్తుందని మోడీ తెలిపారు. అమరావతి పుణ్యభూమిపై విశ్వ నగరం ఆవిష్కరణ కాబోతుందని తెలిపారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో కొలువుతీరిన శ్రీ వెంకటేశ్వర స్వామి అమరలింగేశ్వరిని పుణ్య భూములు కొత్త అమరావతి నిర్మాణం కాబోతుందని చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సారథ్యంలో అమరావతి ఓ శక్తిగా తయారు కాబోతుందని తెలిపారు. కొల్లు విన్నాయి పుణ్యభూమిపై మీ అందరినీ కలవడం నాకు ఆనందముగా ఉన్నది. आंध्र प्रदेश के राज्यपाल सैयद अब्दुल नजीर जी, मुख्यमंत्री मेरे मित्र श्री चंद्रबाबू नायडू जी, केंद्रीय कैबिनेट के मेरे सहयोगी मंत्रीगण, डिप्टी सीएम ऊर्जावान पवन कल्याण जी, राज्य सरकार के मंत्रीगण, सभी सांसद और विधायकगण और आंध्र प्रदेश के मेरे प्यारे भाइयों और बहनों, आंध्र प्रदेश गवर्नर सैयद अब्दुल नजीर गारू, मुख्यमंत्री ना मित्रुలు చంద్రబాబు నాయుడు గారు, కేంద్ర మంత్రివర్గంలో నా సహచర మంత్రులు, డిప్యూటీ ముఖ్యమంత్రి శక్తివంతుడు పవన్ కళ్యాణ్ గారు, రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన నా ప్రియమైన సోదర సోదరీమణులారా, आज जब मैं इस अमरावती की पुण्य भूमि पर खड़ा हूं तो मुझे केवल एक शहर नहीं दिख रहा, मुझे एक सपना सच होते दिख रहा है. एक नया अमरावती, एक नया आंध्र. अमरावती वो धरती है जहां परंपरा और प्रगति दोनों साथ चलते हैं, जहां बौद्ध विरासत की शांति भी है और विकसित भारत के निर्माण की ऊर्जा भी है. దేశంలో ఉగ్రవాదాన్ని అణచివేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం మోడీకి పూర్తిగా సహకరిస్తుందని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు లక్షలాది మంది ప్రజల సాక్షిగా మోడీకి హామీ ఇచ్చారు. ఉగ్రవాదాన్ని పూర్తిగా అణచివేయడంలో దేశ ప్రజలందరూ మోడీకి సహకరిస్తారని పేర్కొన్నారు. అమరావతి పునః ప్రారంభ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో నరేంద్ర మోడీతో పాటు సీఎం చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ప్రపంచ దేశాలు గర్వించదగ్గే నిర్ణయాలను కేంద్ర ప్రభుత్వం కేబినెట్ లో తీసుకున్న నిర్ణయాలు ఓ చారిత్రాత్మకమని చెప్పారు. గత ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాల కారణంగా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ పూర్తిగా చిన్నాభిన్నమైందని, మోడీ సహకారంతో రాష్ట్ర అభివృద్ధి ప్రస్తుతం గాడిలో పడుతుందని చెప్పారు. 29,000 మంది రైతులు 34,000 ఎకరాల భూమిని రాజధాని నిర్మాణం కోసం ఇచ్చారని, రైతుల త్యాగం మరోలేదని చెప్పారు. అమరావతి పునర్నిర్మాణం కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సహకరించడం ఎంతో అభినందనీయమని ఆయన పేర్కొన్నారు. ముందుగా మీ అందరికీ ఒక విషయం చెప్పాలి. గతంలో మోడీ గారిని ఎప్పుడు కలిసినా చాలా ఆహ్లాదకరంగా ఉండేవారు.
కానీ మొన్నటి మా సమావేశం అమరావతికి రమ్మని పిలవడానికి వెళితే చాలా గంభీరంగా సాగింది. దీనికి కారణం, ఏకైక కారణం, ఉగ్రవాదుల దాడిలో నా దేశ ప్రజలు ప్రాణాలు కోల్పోయారనే ఆవేదన మోడీ గారిలో నేను చూశానని చెప్పి మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నాను. అందుకే ఈ సందర్భంగా మీ అందరి తరపున వారికి విజ్ఞప్తి చేస్తున్నాను. ఉగ్రవాదాన్ని అణిచివేయడానికి ప్రధాన మోడీ గారికి కేంద్ర ప్రభుత్వం తీసుకునే ప్రతి చర్యకు మేము అండగా ఉంటామని ప్రతిజ్ఞ చేస్తున్నాం. मोदी जी, हम आपके साथ हैं. आंध्र प्रदेश के 5 करोड़ लोग आपके साथ हैं. पूरा देश आपके साथ हैं. ఒకసారి గట్టిగా చెప్పండి, వందే మాతరం, వందే మాతరం. నేను వందే అంటే మాత్రం అని గట్టిగా చెప్పాలి. వందే వందే వందే. భారత్ మాతాకి, భారత్ మాతాకి, భారత్ మాతాకి. గూడూరు నుంచి విజయవాడ మధ్యలో నూతనంగా నిర్మిస్తున్న 3వ లైన్ రైల్వే పనులు వేగంగా జరుగుతున్నాయి. ఇప్పటికే 293 కిలోమీటర్ల లైన్ లో 251 కిలోమీటర్ల పనులు పూర్తయ్యాయి. ఈ నేపథ్యంలో పూర్తయిన ప్రాంతంలో 140 కిలోమీటర్ల వేగంతో ట్రయల్ రన్ విజయవంతంగా నిర్వహించినట్లుగా రైల్వే అధికారులు తెలిపారు. ప్రస్తుతం చుండూరు, తెనాలి, విజయవాడ మధ్య 42 కిలోమీటర్ల పనులు జరుగుతున్నాయి. దీనివల్ల ఈ దారిలో రైలు ప్రయాణం మరింత వేగం కానుంది. నందగామ మండలం కంచెల గ్రామ శివార్లో మునేటి తీరాన నూతనంగా నిర్మిస్తున్న తత్వవనం ప్రకృతి ప్రేమికులను ఆకర్షిస్తుంది. తత్వవనం ఫౌండర్, మేనేజింగ్ డైరెక్టర్ మహేంద్ర మాట్లాడుతూ ఏపీ టూరిజం శాఖతో కలిసి ప్రాజెక్టు అభివృద్ధి చేస్తున్నట్లుగా తెలిపారు. ఇక్కడ సేంద్రియ పద్ధతిలో పలు కూరగాయల పండ్లు పెంచుతున్నట్లుగా తెలిపారు. వారాంతంలో ఎక్కువగా ఈ ప్రాంతాన్ని ప్రజలు సందర్శిస్తున్నారని అన్నారు. యాక్చువల్లీ సిటీస్ లో కానీ టౌన్స్ లో కానీ అన్ని చోట్ల కాంక్రీట్ చేయించాయి. ఈ మధ్య కాలంలో పార్క్స్ కూడా ఎక్కడ ఎక్కువగా అందుబాటులో లేవు. సో ఇక్కడ ఉండే జనాలకి రిఫ్రెష్ అవ్వాలన్నా, రిక్రియేట్ అవ్వాలన్నా, సో ఒక నెల ముందు, నెలన్నర ముందు ప్లాన్ చేసుకొని రకరకాల ప్లేసెస్కి వెళ్తున్నారు. బట్ అలా కాకుండా డైలీ బిజీ లైఫ్ స్టైల్ నుంచి రిఫ్రెష్మెంట్ పొందాలి అంటే ఏదైనా ఒక మంచి ప్లేస్ ఉందా అని ఆలోచించినప్పుడు ఐ కుడ్ నాట్ ఫైండ్ ఎనీథింగ్. సో ఇక్కడ మనకి ఏంటంటే జనరల్గా ఊరు బయట ఉండే రిసార్ట్స్కి వెళ్ళినప్పటికీ కూడా ఎంత కాస్ట్లీ రిసార్ట్ అయినా, ఎంత పెద్ద రిసార్ట్ అయినా, ఫైనల్గా రిసార్ట్కి వెళ్ళిన తర్వాత రూమ్స్ పక్కన రూమ్స్ ఉంటాయి. అది కూడా విత్ ఇన్ ది రిసార్ట్ అగైన్ మోస్ట్ లైక్లీ ఇట్ ఈస్ ఏ కాంక్రీట్ జంగిల్. సో మన తత్వనంలో ఏంటంటే ఒక పావెకరంలో ఒక ఫామ్ హౌస్ మాత్రమే ఉంటుంది. అది 1200 గజాల్లో ఒక 100 గజాలు కానీ 110 గజాలు కానీ ఒక ఫామ్ హౌస్ ఉంటుంది. మిగిలిన ప్లేస్ అంతా కూడా చక్కగా లాన్, వెజిటబుల్ ప్లాంటేషన్, ఫ్రూట్ ప్లాంటేషన్ ఇదంతా కూడా మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడికి రిఫ్రెష్మెంట్ కోసం ఏ ఎక్స్పెక్టేషన్తో అయితే ఇక్కడికి వస్తారో అది మనం 100% ఎన్ష్యూర్ చేస్తాము. సో మనకి గ్రీనరీతో పాటు ఇక్కడ కెమికల్ ఫ్రీ ఎయిర్, పొల్యూషన్ ఫ్రీ వాటర్, నాయిస్ పొల్యూషన్ లేకుండా ఉండటం వల్ల ఈ ఎన్విరాన్మెంట్లో మనకి కావాల్సిన కాంటెంపరీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ విత్ ఆల్ ఎమ్యూనిటీస్ ప్రొవైడ్ చేయడం వల్ల రిఫ్రెష్మెంట్తో పాటు నేచురల్గా హీలింగ్ కూడా జరుగుతుంది. దట్ ఈస్ సంథింగ్ యూనిక్ అబౌట్ తత్వవనం. చెప్పండి సార్, అన్ని ఫామ్ హౌస్ లాగే ఉంటుందా తత్వవనం? ఇక్కడ ఉన్న ఫామ్ హౌస్ డిఫరెంట్గా ఉంటుందా? యాక్చువల్లీ ఫామ్ హౌసెస్ అనేది అందరికీ కూడా ఒక డ్రీమ్ అండి. సో మనం ఇక్కడ స్పెసిఫిక్ రెస్ట్రిక్షన్ అనేది ఏది కూడా మనం అప్లై చేయట్లేదు. ఎందుకు అంటే ఒక విల్లా ప్రాజెక్ట్ చూస్తే 150 గజాల ప్లాట్లు, 200 గజాల ప్లాట్లు ఉంటాయి. సో ఒక్కొక్క ప్లాట్లో ఉండే హౌస్ ఒక్కొక్క వెరైటీ ఉంటే చూడటానికి ఆర్డ్గా ఉంటుంది. బట్ ఇక్కడ మనది 1200 గజాలు ఒక ఫామ్ హౌస్ కాబట్టి ఒక ఫామ్ హౌస్లో మనం ఉంటే పక్క ఫామ్ హౌస్ అనేది మనకి దగ్గరగా
కనిపించదు. అందువల్ల మనం ఒక్కొక్క ఫామ్ హౌస్ కస్టమర్ టేస్ట్ తగ్గట్టు కట్టడానికి అవకాశం ఉంది, ఏది విజిబిలిటీ వైజ్ కూడా. సో ఇంకొకటి ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఈ ఫామ్ హౌస్ చూసుకున్నట్టయితే ఆ ఎంట్రన్స్లో గోబియన్ పిల్లర్స్, రెగ్యులర్ పిల్లర్స్ కాకుండా అక్కడ గోబియన్ పిల్లర్స్ ఉంది. అంటే జస్ట్ ఐరన్ మెష్ ఒకటి పెట్టి దానిలో కంకర రాళ్ళేసి దానికి గేట్ అటాచ్ చేసాము. సో ఎంట్రన్స్లో మనం ఎల్లో బ్యాంబూ వేసాము, మొత్తం దారంతా కూడా నీటితో కవర్ అయ్యి ఉంది. అండ్ ఈ ఫామ్ హౌస్లో ఈ గ్రౌండ్ ఫ్లోర్ అసలు మనం ఏమి రూమ్ లాగా సెటప్ చేయాలి, పైన రూమ్ ఉంటుంది, కిందంతా చక్కగా ఓపెన్ స్పేస్ ఉంది. సో దీని చుట్టుపక్కల మనకి టేబుల్ టెన్నిస్ బోర్డు ఉంది, అవుట్డోర్ ఒక వాష్రూమ్ ఉంది, అలానే వాలీబాల్ కోర్టు, క్రికెట్ కోర్టు, ఇటు సైడ్ పూల్ పక్కన హ్యామక్స్. ఇక్కడ వచ్చినప్పుడు ఫుడ్ అంతా అరేంజ్ చేసుకోవడానికి ఒక ఐలాండ్ లాంటిది సెటప్ చేసాము. సౌండ్ సిస్టమ్ అంతా పెట్టుకోవడానికి కావాల్సిన అరేంజ్మెంట్స్ అన్ని చేసాము. ఇలానే ఉయ్యాలలు, ఇవన్నీ కూడా చుట్టూ లాన్ ప్లస్ వెజిటబుల్, కామన్గా ఉండే వెజిటబుల్ ప్లాంటేషన్, ఫ్రూట్ ప్లాంటేషన్, ఇది ఒక ఫార్మాట్. సో ఇక్కడికి ఒక 15 మంది వచ్చినా 20 మంది వచ్చినా. విజయవాడ మధురానగర్ నివాసాల వద్ద పాములు సంచరించడంతో ప్రజలు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఈ ప్రాంతంలో పాములు సంచరిస్తున్నాయని సంబంధిత విజయవాడ మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేసిన ఫలితం శూన్యమని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిత్యం పాములు ఇళ్ల మధ్య సంచరించడంతో స్థానికులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని జీవించవలసిన పరిస్థితి ఏర్పడిందని వారు వాపోతున్నారు. దీనికి అంత సీన్ లేదు, పులిహారం చంపింటారు. ప్రపంచ రాజధానిగా అమరావతి రాజధాని తీర్చిదిద్దేందుకు ప్రధాని నరేంద్ర మోడీ సహకారంతో 5 కోట్ల మంది ఆంధ్రుల చారిత్రకమైన పోరాటంతో సాధించుకున్న అమరావతి రాజధాని నిర్మాణం ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా చేసుకోవడం ఎంతో ఆనందంగా ఉందని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెలిపారు. అమరావతి రాజధాని కోసం మహిళా రైతులు రాజీలేని పోరాటాలు చేసి గత ప్రభుత్వం అక్రమ కేసులు బనాయించిన 100 రోజులు రోడ్లపై బైఠాయించే చారిత్రాత్మకమైన పోరాటాలు చేసి చరిత్రలో నిలిచిపోయారని అభినందించారు. అమరావతి పునఃప్రారంభ కార్యక్రమం కనుల పండుగగా జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడారు. ఎన్డీఏ కూటమి సహకారంతో రాష్ట్రంలో అధికారులు ఉన్న కూటమి ప్రభుత్వం అమరావతి పునర్నిర్మాణంలో ప్రజల రాజధానిగా అభివృద్ధి చెందడమే తమ లక్ష్యం అని చెప్పారు. అమరావతి రాజధాని కోసం 33,000 ఎకరాల పంటలు సాగు చేసే భూమిని రాజధానికి ఇచ్చిన రైతులకు సభ వేదిక నుండి అభివాదం తెలియజేశారు. అమరావతి పునఃప్రారంభం సందర్భంగా 34,000 ఎకరాలు ఇచ్చి 29,000 పైచిలకు రైతులు గత 5 సంవత్సరాలుగా నలిగిపోయి ఇక్కడికి వచ్చి రోడ్ల మీదకి వచ్చి ముళ్ళ కంచెల మధ్యలో కూర్చొని పోలీసు లాఠీ దెబ్బలు తిని కేసులు పెట్టించుకొని ఇంట్లో పెద్దవాళ్ళని కానీ చాలామందిని 2,000 పైచులకు రైతులు ప్రాణాలు కోల్పోయి మీరు నలిగి బాధపడి మీ కన్నీళ్లు ఇచ్చేవాళ్ళు ఉన్నారా ఆ రోజునని చాలాసార్లు మహిళా రైతులు నన్ను అడిగారు. ఇది గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారికి తెలుస్తుందా అని ఒకసారికి 5 సంవత్సరాల క్రితం మీరు అడిగారు. నేను ఆ రోజు ఆయనకి తెలియకుండా ఏది ఉండదు, అమరావతి శాశ్వత రాజధానిగా ఉంటుందని ఆ రోజు మేమందరం కలిపి మాట ఇచ్చాం. ఆ ఇచ్చిన మాట ప్రకారం ఈ రోజున గౌరవ ప్రధానమంత్రి గారి చేతుల మీదుగా మళ్ళీ ఇంకొకసారి పునఃప్రారంభం జరగబోతుంది. ఇది ఆది శంకరాచార్య 1237వ జయంతి సందర్భంగా తిరిగి అమరావతి పునఃప్రారంభం కావటం చాలా ఆనందాన్ని కలగజేస్తుంది. మనందరం 5 కోట్ల మంది ప్రజలకి సంబంధించి ఇది ఒక హబ్, ఇది సెంటర్, నర్వ్ సెంటర్. ఇది అంటే మనందరికి సంబంధించిన ఇల్లు ఇది. మనందరం ఎవరిని అడుగుతున్నామంటే, ఒక ప్రధానమంత్రి గారు పూర్వం సన్యాసాశ్రమంలో ఉన్నప్పుడు ఆయనకి అనికేత్ అనే పేరు పెట్టారు. అనికేత్ అంటే అర్థం పరమశివుడు, ఇల్లు లేనివాడని. అలాంటి ఇల్లు లేనివాడు, కుటుంబం లేనివాడు 5 కోట్ల మంది కుటుంబాలకు, 5 కోట్ల మంది ప్రజల కోసం, ఎన్ని కోట్ల కుటుంబాల కోసం 10 ఏళ్ల క్రితం అమరావతి రాజధాని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేతుల మీదుగానే పురుడు పోసుకుందని, మళ్ళీ తిరిగి 10 ఏళ్ల తర్వాత అమరావతి పునఃప్రారంభం కూడా నరేంద్ర మోడీ చేతుల మీదుగానే జరుగుతుండటం మన అదృష్టమని మంత్రి నారాయణ తెలిపారు. రాష్ట్ర విభజన తర్వాత సీఎం చంద్రబాబు నాయుడు ఇచ్చిన ఒకే ఒక పిలుపుతో కేవలం 58 రోజుల్లోనే 34,000 ఎకరాల భూమిని అమరావతి కోసం త్యాగం చేశారని చెప్పారు. రైతులు చేసిన త్యాగం వెలకట్టలేనిదని, అమరావతి కోసం ఎన్నో త్యాగాలు చేసిన రైతులందరికీ పాదాభివందనం తెలియజేశారు. ప్రపంచంలోని టాప్ 5 రాజధానుల్లో అమరావతిని ఒకటిగా నిర్మించాలన్న లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. అమరావతి నిర్మాణానికి తమ ప్రోత్సాహాన్ని అందిస్తూ నేనున్నానంటూ భరోసా ఇస్తూ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన గౌరవ ప్రధానమంత్రి మాన్య శ్రీ నరేంద్ర మోదీ గారికి ఆంధ్రప్రదేశ్ ప్రజల తరపున
ఆర్థిక స్వాగతం పలుకుతున్నాను. 10 ఏళ్ల క్రితం అమరావతి రాజధాని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగానే పురుడు పోసుకుంది. మళ్ళీ తిరిగి 10 ఏళ్ల తర్వాత అమరావతి పునఃప్రారంభం కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగానే జరుగుతుండటం మన అదృష్టం. రాష్ట్ర విభజన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ఒకే ఒక పిలుపుతో ఈ ప్రాంతంలోని 29 గ్రామాల్లోని 29,373 మంది రైతులు కేవలం 58 రోజుల్లోనే ఒక్కటంటే ఒక్క సమస్య కూడా లేకుండా 34,000 ఎకరాల భూమిని అమరావతి కోసం త్యాగం చేయడం దేశ చరిత్రలోనే ప్రథమం. రైతులు చేసిన త్యాగం వెలగట్టలేనిది. అమరావతి కోసం ఎన్నో త్యాగాలు చేసిన రైతులందరికీ మరొకసారి నా పాదాభినందనాలు. ప్రపంచంలోనే టాప్ 5 రాజధానిలో అమరావతిని ఒక రాజధానిగా నిర్మించాలనే లక్ష్యంతో 2014-19లోనే 41,000 కోట్ల విలువైన పనులు ప్రారంభించాం. దాదాపు 9,000 కోట్ల విలువైన పనులు పూర్తి చేశాం. గత ప్రభుత్వం నిర్వాహకంతో గడిచిన 5 ఏళ్లలో రాజధాని నిర్మాణ పనులు పూర్తిగా నిలిచిపోయినాయి. అధికారంలోకి వస్తే అమరావతిని పూర్తి చేస్తామని కూటమి పార్టీల తరఫున ఎన్నికల ముందు చెప్పాం. ప్రధానమంత్రి గారి ఆశీస్సులతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో 3 ఏళ్లలో అమరావతి నిర్మాణ పనులు పూర్తి చేసేలా పక్కా ప్రణాళికతో ముందుకెళ్తున్నాం. ప్రజలకు ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటాం. తరతరాలు గర్వపడేలా ప్రజా రాజధాని నిర్మిస్తాం. ధన్యవాదాలు. జై హింద్, జై అమరావతి, జై ఆంధ్రప్రదేశ్. చారిత్రాత్మకమైన అమరావతి రాజధాని నిర్మాణంలో టీడీపీ కూటమి ప్రభుత్వం ప్రజలందరినీ భాగస్వాములను చేయడం ఎంతో సంతోషంగా ఉందని 32వ డివిజన్ టీడీపీ అధ్యక్షుడు బొత్స శేషబాబు అన్నారు. డివిజన్లోని 5వ నగర్ నుంచి అమరావతిలో జరగనున్న ప్రధాని నరేంద్ర మోడీ బహిరంగ సభకు 2 బస్సులలో ప్రజలు తరలి వెళ్లగా ఆయా బస్సులను జెండా ఊపి శేషబాబు ప్రారంభించారు. సందర్భంగా శేషబాబు మాట్లాడుతూ చెన్నై, హైదరాబాద్ వంటి మహానగరాల నిర్మాణం తాము చూడలేదని, నవేంద్ర రాజధాని అమరావతి నిర్మాణం ప్రారంభం మొదలుకొని చూసుకునే అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ధన్యవాదాలు తెలిపారు. అమరావతి రాజధాని పునర్నిర్మాణ సభకు సెంట్రల్ నియోజకవర్గం శాసనసభ్యులు బొండా ఉమామహేశ్వర ఆదేశాలతో డివిజన్ నుంచి పెద్ద సంఖ్యలో జనం స్వచ్ఛందంగా బస్సులలో తరలి వెళ్లారని చెప్పారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సారథ్యంలోనే రాష్ట్ర అభివృద్ధి రాజధాని నిర్మాణం సాధ్యమని తెలిపారు. ముప్పై 32వ డివిజన్ సెంట్రల్ నియోజకవర్గం అయోధ్య నగరం. నా పేరు బొల్సెట్టి శేషబాబు. నేను డివిజన్ ప్రెసిడెంట్ని. ఈ రోజున ఆంధ్రప్రదేశ్ నిజంగా పండగ వాతావరణం అనేది నెలకొంది. చంద్రబాబు గారు గెలిచిన తర్వాత ఆయన చెప్పిన విధంగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఈ రోజున అమరావతిని పునఃప్రారంభించుకోవడానికి ఈరోజు పనులు జరగడం కానీ మాకు చాలా సంతోషకరంగా ఉంది. రాష్ట్ర ప్రజలందరూ పండుగ చేసుకుంటున్నారు. ఈ పండుగలో భాగంగా మా స్థానిక శాసనసభ్యులు మా బోండా ఉమామహేశ్వరరావు గారి ఆదేశానుసారం ఆయన యొక్క సూచనతో మా 32వ డివిజన్ అయోధ్య నగర ప్రాంతం నుంచి మేము 2 బస్సులు ఏర్పాటు చేయడం జరిగింది. ఆ 2 బస్సులు కూడా చక్కగా అందరూ కూడా ఈ అమరావతి పునర్నిర్మాణ సభలో వేదికగా పాల్గొని విజయవంతం చేయడానికి మేమందరం కూడా బయలుదేరడం అనేది జరిగింది. ఈ నిజంగా ఈ యొక్క ప్రభుత్వం కనుక విధి విధానాలు చూసుకున్నట్లయితే ఎక్కడికక్కడ కనీసం వచ్చే సంవత్సరం కూడా నిండక ముందే ప్రతి చోట కూడా అభివృద్ధి పనులు అనేది జరుగుతూ ఉన్నాయి. అమరావతి అభివృద్ధి చేసుకోవడం జరుగుతుంది. అలాగే విశాఖపట్నం అభివృద్ధి చేసుకోవడం జరుగుతుంది. ఇచ్చిన హామీల కోసం కట్టుబడి ఉన్నాం. ప్రజలు కూడా చాలా ఆనందంగా, సంతోషంగా, స్వచ్ఛందంగా సార్ అమరావతి కార్యక్రమానికి అయితే మేము వస్తాం. ఇప్పుడు గతంలో హైదరాబాద్ కట్టినప్పుడు మేము లేము, చెన్నై కట్టినప్పుడు మేము లేము. కానీ ఇది అమరావతి మా కళ్ళ ముందు కడుతుంది, నిర్మిస్తున్నారు కాబట్టి మేము కూడా పాలు పంచుకుంటామని చెప్పి వాళ్ళే స్వచ్ఛందంగా వస్తే మా బోండా ఉమా గారి ఆదేశాల ప్రకారం మేము బస్సులు పెట్టి వాళ్ళందరినీ కూడా చక్కగా మనం అమరావతికి పంపించడం జరిగింది. ఈ విజయాన్ని మనందరి యొక్క విజయంగా తెలియజేసుకున్నాం. జై అమరావతి, జై చంద్రబాబు గారు, జై నరేంద్ర మోడీ గారు, జై ఎన్డీఏ కూటమి, వర్ధిల్లాలి మా బోండా ఉమా గారి నాయకత్వం. ఈ కార్యక్రమంలో మా డివిజన్ సెక్రటరీ అయినటువంటి నవీన్ గారు,
అలాగే మా కార్యకర్తలు మన కొండ వీరభద్రరావు గారు, గొట్టం రాము గారు, మిగతా కార్యకర్తలు అందరూ కూడా పాల్గొని దీన్ని చాలా దిగ్విజయంగా చేశారు. ఆఖరికి మా డివిజన్ కార్పొరేటర్ గారు అందుబాటులో లేకపోవడం వల్ల ఆయన కూడా మనకు సలహాలు సూచనలు ఇచ్చి ఈ కార్యక్రమాన్ని కృషి చేశారు. థ్యాంక్ యూ. వక్ఫ్ బోర్డు సవరణ బిల్లును ఎట్టి పరిస్థితులను అంగీకరించే ప్రశ్నే లేదని పలువురు ముస్లిం నేతలు స్పష్టం చేశారు. ఈ బిల్లు ప్రాథమిక హక్కులకు భంగకరమని, మానవ హక్కులపై దాడి అని వారు అభివర్ణించారు. లౌకికవాదం దేశంలో ముస్లింలను అణగదొక్కేందుకే బీజేపీ ప్రభుత్వం ఈ బిల్లును తెచ్చిందని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. వక్ఫ్ బోర్డు సవరణ బిల్లును వ్యతిరేకిస్తూ సనత్ నగర్ మసీద్ వద్ద ముస్లింలు నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ముస్లిం మహిళలు పెద్ద సంఖ్యలో పిల్లలతో హాజరై ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొని ఈ బిల్లు పట్ల తమ వ్యతిరేకతను తెలియజేశారు. ఈ ఆందోళన కార్యక్రమానికి మసీద్ గురువులు సిద్దిక్ హుస్సేన్, మసీద్ ప్రెసిడెంట్ అబ్దుల్ సద్దార్, మసీద్ సెక్రటరీ అబ్దుల్ ఖాలిద్ ఖాజానీ, మైనార్టీ ప్రెసిడెంట్ ఆసిఫ్ పాషా, రజియా బేగం, హసీనా బేగం నేతృత్వం వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వక్ఫ్ బోర్డు సవరణ బిల్లు తమ ప్రాథమిక హక్కులను ఉల్లంఘించడమేనని స్పష్టం చేశారు. ముస్లిం సమాజంపై ఈ బిల్లు తీవ్ర ప్రమాదం చూపిస్తుందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. నిరుపేద ముస్లింల సంక్షేమం కోసం తమ పూర్వీకులు అల్లాహ్ పేరిట దానం చేసిన భూములను బీజేపీ ప్రభుత్వం ఇలాంటి సవరణలు చేస్తూ ముస్లింలపై దాడులకు పాల్పడుతుందని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ముస్లింలను అణగదొక్కేందుకే కుట్రపూర్త రాజకీయాలకు పాల్పడుతుందని మండిపడ్డారు. వక్ఫ్ బోర్డులో ముస్లిమేతరులను నియమించాలన్న నిర్ణయాన్ని వారు తప్పుపట్టారు. హిందువులకు సంబంధించిన ఆలయ ఆదాయంలో ముస్లింలకు భాగస్వామ్యం కల్పించిన పక్షంలో తమకు ఈ బిల్లు పట్ల ఎలాంటి అభ్యంతరాలు ఉండబోమని వారు తేల్చి చెప్పారు. ఓటు బ్యాంకు రాజకీయాల కోసం కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఇలాంటి ముస్లిం వ్యతిరేక చర్యలకు పాల్పడుతుందని అన్నారు. ఇప్పటికైనా వక్ఫ్ సవరణ బిల్లును వెనక్కి తీసుకునే పక్షంలో తామంతా సమైక్య ఆందోళనకు సన్నద్ధమవుతామని వారు స్పష్టం చేశారు. यहाँ हम लोग सब जमा हुए हैं। जैसा कि आप लोगों को मालूम है कि हुकूमत और सरकार ने हमारे अधिकार को और हमारे हक को जो गलत तरीक़े से छीनने की कोशिश की है, जो वक्फ़ की जायदादें हैं उसके ख़िलाफ़ हम आवाज़ उठा रहे हैं। वक्फ़ बिल ये जो गलत तरीक़े से एक कानून बनाया जा रहा है और जिसके पास हो जाने के बाद हमारी मसाजिद पे, हमारी मदारिस पे, दरगाहें, इस तरीके से जितने भी वक्फ़ की ज़मीनें हैं उन पे ख़तरे के बादल मंडलाएंगे। इसलिए वक्त के और हालात को देखते हुए हम सब यहाँ जमा हुए हैं और ये वक्फ़ की जो जायदाद है ये किसी की अपनी नहीं है, ये हमारी भी नहीं है और आपकी भी नहीं है। वक्फ़ का जो सिलसिला इस हिंदुस्तान में शुरू हुआ है ये कोई नया नहीं है। ये तकरीबन 1400 साल से भी ज़्यादा पुराना है, जब मुसलमानों ने लोगों की भलाई के लिए బ్రిటిష్ వాళ్ళు ఆక్రమించుకొని 100 సంవత్సరాలకు పైగా మమ్మల్ని శిక్షించారు. వాళ్ళను తరిమి కొట్టడానికి ముస్లింలు, హిందువులు, క్రైస్తవులు, సిక్కు సోదరులు, బౌద్ధ సోదరులు అందరూ కలిసి త్యాగాలు, బలిదానాలు చేశారు. దాని తర్వాతనే మనకు స్వాతంత్రం లభించింది. ఆగస్టు 15వ తేదీన 1941 తారీఖున మనందరికీ స్వాతంత్రం లభించింది. స్వాతంత్రం లభించిన తర్వాత మన దేశాన్ని మనం ఎలా పరిపాలించుకోవాలి, ఒక రాజ్యాంగాన్ని మనము రాసుకోవాలి అని పండిత్ నెహ్రూ గారు, మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారు, డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు, అలాగే డాక్టర్ అంబేద్కర్ గారు అందరూ కలిసి ఒక కమిటీని ఏర్పాటు చేశారు. అందులో ముస్లిం మేధావులు, హిందూ మేధావులు, క్రైస్తవ మేధావులు, సిక్కు మేధావులు అందరూ కలిసి ఆ కమిటీలో కూర్చొని మన సమాజానికి రకరకాల సంస్కృతులు, ఏపీ ప్రజల ఆశలు సాకారమవుతున్న తరుణంలో అమరావతి 20 అడుగుల ఎత్తైన పైలాను ప్రధాని నరేంద్ర మోడీ ఆవిష్కరించారు. ఆంగ్ల అక్షరం ఏ ఆకారంలో నిర్మించిన ఈ పైలాన్ అమరావతి ఆంధ్రప్రదేశ్ కు ప్రతీకగా నిలవనుంది. తెలుగులో అమరావతి అక్షరాలతో రూపొందించిన ఈ నిర్మాణం ఆకర్షణీయంగా ఉండి రాష్ట్ర అభివృద్ధికి సంకేతంగా నిలవనుంది.
అమరావతిలో జరగనున్న ప్రధాని నరేంద్ర మోడీ బహిరంగ సభ నిమిత్తం 60వ డివిజన్ బాంబే కాలనీ నుంచి ప్రజలు ప్రత్యేక బస్సులలో స్వచ్ఛందంగా తరలి వెళ్లారు. డివిజన్ కార్పొరేటర్ కంచి దుర్గా నేతృత్వంలో డివిజన్ టీడీపీ నాయకత్వం సారథ్యంలో సుమారు 8 బస్సులలో డివిజన్లోని స్కూల్ సెంటర్ నుంచి ప్రజలు టీడీపీ శ్రేణులు అమరావతి రాజధాని బాట పట్టారు. జై అమరావతి, జై జై అమరావతి అంటూ నినాదాలు చేసుకుంటూ అమరావతికి బస్సులలో తరలి వెళ్లారు. ఈ సందర్భంగా తెలుగు యువత సెంట్రల్ అధ్యక్షులు కంచి ధనశేఖర్ మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం రాష్ట్రాన్ని రాజధాని లేని రాష్ట్రంగా చేస్తుందన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతి రాజధాని ప్రాంతానికి పూర్వ వైభవం వచ్చిందని, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రాకతో అమరావతి పునర్నిర్మాణం శరవేగంగా జరుగుతుందని అన్నారు. సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమా ఆదేశాలతో అమరావతిలో జరగనున్న బహిరంగ సభకు డివిజన్ నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు తరలి వెళ్తున్నట్లుగా చెప్పారు. ఈరోజు బాంబే కాలనీ నుంచి మాకు మన బోండమ్మ గారు 3 బస్సులు అరేంజ్ చేయడం జరిగింది. అమరావతి పునఃప్రారంభం సందర్భంగా అందరూ కూడా కదిలి రావాలని చెప్పి మా ఎమ్మెల్యే బోండమ్మ గారు ఒక సూచన ఇవ్వడం జరిగింది. ఈ సూచన మేరకు బాంబే కాలనీలో ఉన్న ప్రతి మహిళ కూడా, ప్రతి యువకుడు కూడా రాజధాని పునఃప్రారంభం అంటే మేము కదిలి వస్తాం అని చెప్పేసి 3 బస్సులు సరిపోక మళ్ళీ మరొక 2 బస్సులని మళ్ళీ మా ఎమ్మెల్యే గారికి ఫోన్ చేసి మళ్ళీ బస్సులు కావాలి సార్ అని చెప్పి స్వచ్ఛందంగా వచ్చే వాళ్ళకి మనం ఏర్పాటు చేయాలని చెప్పి ఉద్దేశంతో మన ఎమ్మెల్యే గారికి ఫోన్ చేసి మళ్ళీ ఇంకో 2 బస్సులు అంటే దాదాపుగా బాంబే కాలనీ నుంచి 5 బస్సులు బయలుదేరడం జరుగుతుంది. పిఎం గారు రాకతో అమరావతి కానివ్వండి, అలాగే ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా ఒక మంచి వాతావరణాన్ని, పండగ వాతావరణాన్ని ఉన్నదని చెప్పేసి తెలియజేస్తున్నాను. ఇదే విధంగా రాజధాని ఎక్కడో జగన్మోహన్ రెడ్డి వైజాగ్ అన్నాడు, లేదా కడప అన్నాడు, లేకపోతే ఇంకో చోట అన్నాడు. కానీ మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ మొదటి నుంచి ఒకటే, అమరావతి అయితే మనకి బాగుంటుందని చెప్పేసి ఏదైతే ప్రణాళిక చేసి ఆ రోజు పిఎం గారితో శంకుస్థాపన చేశారో, ఈ అమరావతిని ఇక్కడి నుంచి వైజాగ్ తీసుకెళ్ళాలని చెప్పేసి మన జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైతే అనుకున్నాడో అతను వెళ్ళిపోవడం జరిగింది. కానీ అమరావతి మాత్రం అక్కడే ఉంది, అలాగే రాజధాని కూడా ఇక్కడే ఉంది. మళ్ళీ ఈ పునఃప్రారంభానికి ఈ రాజధానిని ఇక్కడ త్వరలో 5 సంవత్సరాల్లో పూర్తి చేసి మళ్ళీ ప్రజలందరికీ కూడా అందుబాటులో ఉండే విధంగా ప్రభుత్వ పరిపాలన జరుగుతుందని చెప్పేసి సూచించడం జరిగింది. ఇదే విధంగా మా బోండమ్మ గారు ఈ బాంబే కాలనీలో ఏర్పాటు చేసిన ఈ 5 బస్సులకు కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. చరిత్రలో మరో మహోన్నత ఘట్టం నేడు ఆవిష్కృతమైందన్న మోడీ. రాజధాని అమరావతి పునః ప్రారంభోత్సవ కార్యక్రమం ప్రధాని చేతుల మీదుగా ఆవిష్కరణ. దేశంలో ఉగ్రవాదాన్ని అణచివేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం మోడీకి పూర్తిగా సహకరిస్తుందన్న రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. లక్షలాది మంది ప్రజల సాక్షిగా మోడీకి హామీ ఇచ్చిన సీఎం. గూడూరు నుంచి విజయవాడ మధ్యలో నూతనంగా నిర్మిస్తున్న 3వ రైల్వే పనులు 140 కిలోమీటర్ల వేగంతో రైల్ రన్ విజయవంతంగా నిర్వహించినట్లుగా తెలిపిన రైల్వే అధికారులు. ఇవి ఈ రోజు వార్తా విశేషాలు. మళ్ళా తిరిగి ప్రసారమైన వార్తలు మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి డి న్యూస్ విజయవాడ.